మీరు నమ్ముతారా? నేను చేసే టమాటా పచ్చడికి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద డిమాండే ఉంది. మా నాన్నకైతే చాలా ఇష్టం. ఈ పచ్చడి ఉంటే చాలు ఏమీ అడగడు. ఆ పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తాడు. అంత బావుంటుంది మరి ఈ పచ్చడి. సరే గానీ ఈ పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి. ముందుగా మీడియం సైజ్ టమాటాలని 5-6 వరకు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ పోసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి లైట్‌గా వేయించుకొని అందులోకి కొద్దిగా 5-6 వరకు ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన వాటిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసి తగిన ఉప్పు, పసుపు వేసి దగ్గరగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన టమాటా ముక్కల్ని చక్కగా మిక్సీలోకి వేసి ముద్దలా కొట్టేసుకోవడమే అంతే. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులోకి పోపు దినుసులన్నీ వేసి కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకొని కొద్దిగా వేయించుకొని మళ్ళీ పచ్చడిని అయితే తాలింపు పెట్టేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్. ఒకసారి ట్రై చేయండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఓన్లీ రైస్లోకే కాదు, టిఫిన్స్లోకి సైడ్ చట్నీగా కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే చేతి ఒక లైక్ కూడా కొట్టండి.